బ్లైండ్ స్పాట్ జస్ట్ 1.5 అవర్ రన్ టైంతో థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ప్రైమ్ వీడియోలో షేమ్ అవుతుంది. ఇక పాయింట్కి డైరెక్ట్గా వస్తే థ్రిల్లర్ ఫ్యాన్స్ ఒకసారి ట్రై చేయొచ్చు. నాకైతే అంత థ్రిల్లింగ్ అయితే అనిపించలేదండి. ఎందుకంటే ప్రతిసారి మూవీలో ఇంతే, వీళ్లే నేరస్తులని ప్రూవ్ చేయడం, వెంటనే మళ్ళీ ఏదో ఒక క్లుతోనో మళ్ళీ వీళ్లు కాదు అంటారు. ఆ వెంటనే మళ్ళీ ఇంకొక నేరస్తుడు, ఇలా రిపీట్ మోడ్లో వెళ్తూ ఉంటుంది. లాస్ట్కి ఒక ట్విస్ట్ ఉంది, అది ఒక్కటి బాగా అనిపించింది. సో మొదటి అరగంట ఇంకా ఈ క్లైమాక్స్ ఇంకా వెరీ షార్ట్. రన్ టైం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చెప్తే ఒక్కసారి ట్రై చేయొచ్చు, అంతేకాని మరి నవీన్ చంద్రగారు రీసెంట్గా రిలీజ్ అయిన 11 మూవీలో ఉన్నంత థ్రిల్లింగ్ అయితే లేదు. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే లాస్ట్లో ఒక లిప్ లాక్ ఉంటుంది ఫ్లాష్ బ్యాక్లో, అది తప్ప మిగతాదంతా చూడొచ్చు. బేసిక్ స్టోరీలో ఏంటంటే చాలా సింపుల్. బెడ్రూంలో హీరోయిన్ ఉరివేసుకుని చనిపోతుంది. అప్పుడు పోలీస్ నవీన్ చంద్రగారు వచ్చి ఇది సూసైడ్ కాదు, మర్డర్ అని కంక్లూడ్ చేస్తారు. అసలు ఏమైంది, మర్డరా సూసైడా? సూసైడ్ కాదు, మర్డర్ అని కంక్లూడ్ చేస్తారు. అసలు ఏమైంది, మర్డరా సూసైడా, ఏం జరిగింది అన్నది స్టోరీ ప్లస్ పాయింట్స్ స్టార్ట్ చేయడం. ఒక పర్స్పెక్టివ్ క్రియేట్ అయ్యేలా ఒక మంచి సీన్తో స్టార్ట్ చేస్తారు ఎంగేజింగ్గా. అక్కడి నుండి కాసేపు ఇన్వెస్టిగేషన్ బాగుంది. ఫస్ట్ ఇతనే అరెస్ట్ అని కంక్లూడ్ చేసే వరకు. ఇక నవీన్ చంద్రగారు అండ్ రాహి సింగ్ గారు పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. అలాగే రవివర్మగారు అండ్ అలీ రాజాగారు కూడా బాగా చేశారు. లాస్ట్లో ట్విస్ట్ అండ్ ఇన్వెస్టిగేషన్ అయిపోయిందన్న ప్రతిసారి ఏదో ఒక పాయింట్తో ఇన్వెస్టిగేషన్ని కంటిన్యూ చేయడానికి ఆ క్లూస్ పెట్టడం బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ బానే ఉన్నాయి. మోస్ట్లీ ఒక ఇంట్లోనే ఉంటుందంతా కూడా. మాక్సిమం మైనస్ పాయింట్స్ ప్రెడిక్టబుల్గా మారేలా మళ్ళీ మళ్ళీ ఒకటే ఫార్ములాలో రన్ చేసి చివరికి ఇదే అని ఎండ్ చేయడం. దీనివల్ల ఏమైందంటే ఒకసారి ఎండ్ అయిపోయాక మళ్లీ రీఓపెన్ చేస్తుంటే కనిపెట్టేవచ్చు ఏమవుతుందని. ఇంకా ఎన్ఐఏ క్యారెక్టర్ ఉన్నారు, పెద్దగా ఏం చేయట్లేదు అంటేనే ఏదో కీ రోల్ ప్లే చేస్తున్నారని స్టార్టింగ్లోనే కనిపెట్టేసా. అండ్ ప్రొసీడింగ్స్లో ఏదైనా రివీల్ చేస్తే ఎలా ఉండాలి, ముందు ఏం జరుగుద్దో అని క్యూరియాసిటీతో వెయిట్ చేసేలా ఉండాలి. కానీ ఇక్కడ మాత్రం ఇంకేం మిగిలింది ఆలోచించడానికి, ఎలా ఎండ్ అయింది ఇన్వెస్టిగేషన్ ప్రతిసారి, దానివల్ల ఇంకా చూడాలని ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వలేదు. సో ఫైనల్గా మూవీ అడిక్ట్ ఏంటంటే థ్రిల్లర్ ఫ్యాన్స్ రన్ టైం తక్కువ ఒకసారి ట్రై చేయొచ్చు, కానీ ఇన్వెస్టిగేషన్ ఎర్నింగ్ అంత కిక్ ఇవ్వలేదు. స్టిల్ ఓటకా ఒకసారి ట్రై చేయొచ్చుక. గివ్ ఏ ట్రై. దీనికి రేటింగ్ వచ్చేసిన ఒపీనియన్ 2.5. మీకు వర్క్ నచ్చినట్లయితే మండ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ. మన రివ్యూస్ని అందరూ చూస్తున్నారు, కానీ మన ఛానల్ని ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్.